ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఇవాళ పార్లమెంట్లో మహిళా బిల్లు వస్తుంది. ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టసభల్లో, అది పార్లమెంట్ కావచ్చు, రాష్ట్రాల అసెంబ్లీలో కావచ్చు, 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేటువంటి బిల్లు ఇవాళ తీసుకొస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, సరే మహిళలకు అవకాశాలు వస్తాయి అంటే మళ్ళీ అదే నాయకుల కుటుంబాల్లో ఉన్న మహిళలకు వస్తాయా, సామాన్య మహిళా కార్యకర్తలకు అవకాశాలు దక్కుతాయా అనేటువంటి అభిప్రాయం కూడా వస్తూ ఉంది. చాలామంది నాయకులు తమ భార్య బిడ్డలతో రెడీ అయిపోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఎలా చూడాలి? అసలు దానికి ఆలోచన ఎందుకు నాకు అర్థం అవట్లేదు. వాళ్ళ భార్యల్ని వాళ్ళ కూతుర్ని పెట్టుకుంటారు, ఇంకెవరిని పెట్టరు. వాళ్ళకి బయట వాళ్ళని పెట్టరు. మా పెడితే కోడల్ని పెడతారు అంతే. బయట వాళ్ళని ఏదో ప్రతి మహిళ ఏదో ఎంపీ అయిపోతుందని తిరుగుతున్నారేమో పాపం. ఎమ్మెల్యేలుగా అయిపోయామంటే ఏమి ఆశ పెట్టుకోవద్దు. ఆ ఉన్న 200 మహిళా పోస్టు ఒక 5-10 కార్యకర్తలు 5 వెళ్తే గొప్ప. అలాంటి కార్యకర్తలకు ఎప్పుడైనా ఇచ్చారంటే ఎస్. జయలలిత వెళ్ళి జైల్లో 50 రోజులు కూర్చున్నప్పుడు ఒక జైల్ గార్డ్, ఒక ఆడ మనిషి ఒక కాల్పిస్కి అమ్మ అమ్మ తిరిగితే బయటకు వచ్చాక లోక్సభ ఎలక్షన్ లో టికెట్ ఇస్తే ఒక టర్మ్ ఎంపీ అయింది. తర్వాత పోయింది, ఎవరికే దాని పేరు తెలీదు. ప్రెజెంట్ గార్డ్ అంతే. ఇప్పుడు తమిళనాడు ఉన్నది, ఎవరెవరు వచ్చారు ఆడోళ్ళు? మాజీ మంత్రి కూతురు, ప్రజెంట్ మంత్రి కూతురు అంటే ఎమ్మెల్యేలు అంతే. లేకపోతే ఎవరు నాకు చెప్పండి. ఎస్, మమతా బెనర్జీ ఆడోళ్ళకి ఇస్తుంది. అట్రాక్టివ్ ఆడోళ్ళకి, పెద్ద యాక్ట్రెసెస్ కి, అందగత్తులకి, బ్యూటీ క్వీన్స్ అని ఆ పోటీలు గెలిచిన వాళ్ళకి ఇస్తుంది. ఆ ఒక్కటే. కానీ వాళ్ళు సెలబ్రిటీస్, ఆల్రెడీ వాళ్ళు పెద్ద పేరుతో వచ్చారు. వాళ్ళు ఎంపీల పేరు, ఎమ్మెల్యేల పేరు. సామాన్యమైన వాళ్ళకి 0. పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సర్పంచ్ ఆడ మనిషి ఎక్కడనే వచ్చింది చెప్పండి నాకు. ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు. ఎవరో కూతురు, ఎవరో భార్య, అంతే అంతే. ఇది అంతే, ఇది జరగబోయేది అంతే. వాళ్ళకే అవకాశం. బీహార్ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. వచ్చే విధంగా రాజకీయాలు మారాలంటే ఎలాంటి సంస్కరణ అవసరం సార్? ఒకటి చాలా కష్టం. ఎందుకంటే మన దేశంలో ఈ సిస్టమ్ మీద వచ్చాం. ఈ డబ్బు, ఈ పవరు, డైనస్టీ, ఇది తప్పుకోవటం, ఈ పట్టాల నుంచి తప్పుకోవటం కష్టం. ఇంపాసిబుల్ అన్నాం, కష్టం. ఎందుకంటే పార్టీ సిస్టమ్ అలా పనిచేస్తారు. వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు కాబట్టి, డబ్బు అనే పాయింట్ లేవనెత్తారు కాబట్టి అడుగుతున్నాను. మొన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఎన్నికల్లో పోటీ చేయాలంటే 40 నుంచి 50 కోట్లు చాలా ఈజీగా ఖర్చు అవుతుంది. ఈవెన్ దో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో కూడా 20 నుంచి 30 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఒక సామాన్య మహిళా కార్యకర్త తన ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను ఎలా కాగలిగిద్ది? ఒక మధ్య తరగతి వాళ్ళు, చదువుకున్నటువంటి యువత రాజకీయాల్లోకి ఎలా రాగలుగుతారు? ఆశ మానుకోవాలి. అదొక పిచ్చి ఆశ. ఐఏఎస్ పరీక్ష రాస్తాం, 15 లక్షల మంది రాస్తే 100 మందిని సెలెక్ట్ చేస్తారు. మిగతా ఆ ట్రైనింగ్ గురించి మిగతా ఉద్యోగాలకు వెళ్తారు. లెక్చరర్లు, ప్యూన్లు, పాడు పబ్బ అంతే. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇలాంటి ఆశ పెట్టుకోవద్దు. మీకు ఎవ్వరికి రాదు. ఎవరైనా ఎప్పుడైనా సెలబ్రిటీ అయిపోతే, వాళ్ళే పెద్ద యాక్ట్రెసెస్ అయిపోయి డబ్బులు బాగా సంపాదించేసారంటే ఇస్తారు. ఎవరు చెప్పండి నాకు, ఎక్కడ ఇచ్చారు? అవును, నిజమే సార్. ఎవరికి ఇచ్చారు? ఈ రాజకీయ పార్టీలో టికెట్ అడగడానికి పోతే ఎంత ఖర్చు పెట్టి. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా. చెప్పండి సార్, చెప్పండి. నాతో పాటు ఇక్కడ మహిళా నాయకులు 2-3 పెడితే నన్ను అడుగును, ఏ నాయకురాలు భారతదేశంలో ఆడ మనిషి ఒక్క నాయకురాల్ని, ఒక్క లేడీని పైకి తీసుకొచ్చింది? ఇందిరాగాంధీయా, జయలలిత, సోనియా గాంధీయా? లేకపోతే ఇంకా పేరు చెప్తే అందరూ నాకు తెలిసిన వాళ్ళు నన్ను
నా మీద పడతారు, అది వదిలేయండి. ఆహా, శరద్ పవార్ కూతురు సుప్రియ సూలే ఒక్క ఆడ మనిషిని పైకి తీసుకొచ్చిందా? 20 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నది. ఎగ్జాంపుల్ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కూతురు కవిత కూడా సార్. వదిలేదు, నేనంటూ నేను ఎవరి పేర్లు చెప్పను. ఆలోచన చెప్పా. ఒక్క లేడీని స్టేజ్ ఎక్కొద్దు అని ఢిల్లీ నుంచి ఒక నాయకురాలు వెనకాల పక్కన తెలంగాణ మొట్టమొదటి స్టేజ్ లో ఒక మహిళా మంత్రి కూడా లేరు. దేంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. అది నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఏదో ఆడవాళ్ళకి ఇవ్వలేదు. మొట్టమొదటి కేబినెట్ అంటే ఉంటారు, అది ఏదో ఉంటాయి అవకాశాలు అవసరం. జనరల్ గా అడుగుతున్నా, లేడీ రాజకీయ నాయకులు ఇంకో లేడీకి సాయం చేశారా? నాకు చెప్తే ఆనందపడతా. మాయావతి ఎంతమంది ఆడవాళ్ళకి సాయం చేసింది? ఒక్క పేరు ఇవ్వండి. ఒక్క రాజ్యసభ ఇచ్చింది, ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, ఒక మినిస్టర్ చేసింది, ఒక్క పేరు ఇస్తే ఆనందపడతా. జైలంతా ఎవరికి చేయలేదు. ఆ ప్రజల్లో 45 రోజులు పడేసి ఉన్నప్పుడు ఆ కాల్పిస్కి ఒక సర్వెంట్ లాగా చేస్తే బయటికి రాగానే దాని పిలో లోక్సభ ఇచ్చింది సీట్. అంతే. ఎవరికి ఇచ్చారు నాకు చెప్తే, నేను ఎవరియో చాలా పొరపాటు చెప్పాను, ప్రజలకు అబద్ధాలు ఆడాను అని క్షమాపణ కోరుకుని తగ్గుతా. ఒక్కడే ఎవరు చేయడే. ఎవరు ఠాకరే భార్య అన్ని ఆమె కంట్రోల్ చేస్తాడు. ఒక్క ఆడ మనిషిని దగ్గర రాదు. ఒక్క ఆడ మనిషి సార్ ఇప్పుడు యాక్చువల్ గా మన లైవ్ ఎడిటింగ్ చేస్తుంది కూడా ఒక మహిళే. ఇలాంటి సాధారణ మహిళలు, సామాన్య మహిళలు, మేం కూడా ఎమ్మెల్యేలు కాగలం, మేం కూడా ఎంపీలు కాగలం, మేం కూడా ఈ దేశ నిర్మాణంలో భాగం కాగలం, ఈ దేశ చట్టాలు తయారు చేయగలం అని ఆలోచించగలిగేటువంటి పరిస్థితులు రావాలంటే ఏం కావాలి? ఒకటి, పార్టీ సిస్టమ్ ఉన్నంత కాలం రాదు. నేను ప్రాంతీయ పార్టీ పెట్టా, పవర్ తెచ్చుకున్నా, సీఎం అవ్వా. ఇక నేను వెళ్ళిపోయాక నా కూతురు కొడుకు పార్టీని ఒక ఆస్తిలాగా కంటిన్యూ చేస్తా. అధికారంలో ఉన్నది కాబట్టి, పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొంతమంది ఉంటారు. ఇక ఆ పార్టీ అలాగా వంశాల్లో ఎవరైతే కంట్రోల్ చేస్తారో పార్టీ వాళ్ళే. అందువల్ల ఆ పార్టీ సిస్టమ్ మీద ఉన్నా కాబట్టి ఆడోళ్ళు ఈ చట్టం పెట్టాం, చట్టం వచ్చాక ఏం పెడతారు, ఏం వస్తుంది మార్పు? ఆడోళ్ళకి ఇచ్చారు, నీకు ఇవ్వరని చెప్పండి. ఎవరన్నా అడిగితే నీకు రాదు అంతే. కార్యకర్తలు అంటారా, పాడంటారా, ఇవ్వరు. ఫినిష్. ఇది అంతే. నిజం చెప్తున్నా, కాదని చెప్పండి. నేను అడిగిన ప్రశ్న, ఏ యాంకర్ ఆడ మనిషి, పెద్ద యాంకర్లు దేశవ్యాప్తంగా నేను కూర్చున్న వాళ్ళతో లేరు, అందరితో హిందీ ఛానల్స్ లో, ఇంగ్లీష్ ఛానల్స్ లో అడుగుతా, ఒక్క పేరు చెప్పండి, ఒక్క ఆడ పొలిటీషియన్ ఎవరైనా లేడీకి సాయం చేసిందా? కాశ్మీర్ ముఖ్యమంత్రి వారి కూతురు మహబూబా ఒక్క లేడీకి సాయం చేయలేదు. అది సీఎం అవ్వింది, అది దాని కూతురులో తిరిగారు, ఒక్క ఆడ మనిషికి సాయం చేయాలి. ఎస్, మమతా బెనర్జీ సెలబ్రిటీ అయితే సాయం, నా ఓట్లకి నువ్వు ఓట్లు కలుపుతావని సాయం చేస్తా, తెలివితేటలు. అది ఒప్పుకుంటా. జలసి లేదు ఆమె దగ్గర. ఆమె యాక్టర్స్ అందగతి ఏది అది దగ్గర రానివ్వద్దని మిగతా నాయకురాలు చేసేది ఆమె చేసి, ఆమె కలుపుకుంటారు. ఓ ఇది వస్తే నాకు ఈయన ఓట్లు కలుస్తాయి, మీటింగ్లకు జనం వస్తారు అని కాదు. ఇంకెవరు చేయరు. ఈ బిల్లు వచ్చేదేంటి? వీళ్ళందరూ ఏదో అయిపోతావు ఎమ్మెల్యేలు నా బయోడేటా వేసుకొని తిరుగుతున్నారా, అయితే చింపేసి పడేస్తారు. ఏమీ రాదు. అంతే. నాకెవరైనా ఈ రూల్కి వ్యతిరేకం చూపెట్టగలిగితే నా మాటలు వెనక్కి తీసుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.